వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితన్ నా పేరు శోభా ముందుగా హెడ్లైన్స్ కరోనా నేపథ్యంలో మూతపడిన పాఠశాలలు సోమవారం తెరుచుకోనున్న విద్యా సంస్థలు ఆరోగ్య తెలంగాణ వైపు వడివడిగా అడుగులు నిండు జీవితానికి 2 చుక్కలన్న మంత్రి సబిత గుంటూరు జిల్లాలో భారీగా వైసీపీలోకి చేరికలు కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి సుచరిత ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం 9వ తొలిదశ ఎన్నికలు సోమవారం నామినేషన్ల పరిశీలన హైదరాబాద్ పాత బస్తీలో దారుణం వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి డీటెయిల్స్ చూద్దాం. కరోనా నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలు 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 9 ఆపై తరగతులకు ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాఠశాలలు జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్తో పాటు వృత్తి విద్యా కళాశాలలని తెరుచుకోబోతున్నాయి. మొత్తంగా 30 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశాలున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 70% పైగా తల్లిదండ్రులు సమ్మతి పత్రాలు సమర్పించినట్టు అధికారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన పీజీ కళాశాల, డిగ్రీ కళాశాల భవనాలను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా ప్రభుత్వ సివిల్ హాస్పిటల్లో ఏర్పాటు చేసినటువంటి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ నిండు జీవితానికి 2 చుక్కలు చాలా అవసరమని, ప్రతి కుటుంబంలోని పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించి పిల్లలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని కోరారు. పోలియో చుక్కలు వేయించడం తెలంగాణలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని, తెలంగాణలో పోలియో రహిత సమాజాన్ని స్థాపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్ పద్మావతి, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కళాశాల అధికారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని బస్టాండ్లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు.
ఇంద్రకరణ్ రెడ్డి పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 619 కేంద్రాల్లో 2476 మంది సిబ్బందితో 90,257 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయిస్తున్నారన్నారు. ఈ రోజు పల్స్ పోలియో కేంద్రాల్లో కాకుండా రేపు ఎల్లుండి ఇంటింటికి తిరిగి ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారని తెలిపారు. చిన్నపిల్లలకు అంగవైకల్యాన్ని రూపుమాపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జనవరి పల్స్ పోలియో చుక్కల మందు పిల్లలకు ఇచ్చే కార్యక్రమం ఇక్కడ బస్ స్టాండ్లో మనము ఆ యొక్క చుక్కల మందు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలకు ఎన్నో మనకు భవిష్యత్తులో మనకు ఎటువంటి జబ్బులు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇది ఉచితంగా ఈ డ్రాప్స్ చేయడం మూలంగా వాస్తవంగా గతంలో పాత రోజులలో ఎన్నో జబ్బులలో పిల్లలు ఎదిగిన తర్వాత జబ్బులు వచ్చేది. పల్స్ పోలియో ద్వారా కాళ్ళు చేతులు పడిపోయింది. ఇప్పుడు అటువంటి ఎక్కడ కూడా సంభవించకుండా తమ జాగ్రత్తలు తీసుకోవడం వలన ప్రతి ఒక్క బిడ్డకు ఆ యొక్క తండ్రి తప్పకుండా పోలియో చుక్కలు బంధించుకున్నట్టయితే వాళ్ళ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. దీన్ని ప్రభుత్వము దాదాపు కొన్ని వేల సంఖ్యలో ఈరోజు ఈ సెంటర్స్ ప్రారంభించి బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో అవసరం పడితే ప్రతి ఇంటికి ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇది బహుశా కంటిన్యూ 3-4 రోజులు ఇవాళ రేపు ఎల్లుండి ఈ 3 రోజులలో ఎక్కడున్నా కానీ దయచేసి మీ పిల్లలను నెగ్లెక్ట్ చేయకుండా ఆ విధంగా చుక్కల మంది వేయించుకుంటే వాళ్ళ భవిష్యత్తులో ఎటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు మన లాక్డౌన్ కంటే ముందు ఏది ఉందో ఇప్పటికి 80% ఆకు 20% షార్ట్ ఫాల్ ఉంది. ఈ యొక్క కార్గో పార్సిల్ వల్ల 12,000 ఆదాయం కూడా వస్తుంది. గుంటూరు జిల్లా కాకుమాన్ మండలానికి చెందిన టీడీపీ నాయకులు హోంమంత్రి సుచరిత ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. దాదాపు 100 మంది వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. బ్రాడీపేట తన నివాసంలో మంత్రి సుచరిత వారికి వైఎస్ఆర్సీపీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలన చూసి ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలో చేరినట్టు మాజీ కాంగ్రెస్ నాయకులు ఎంవీఎస్ నాగేశ్వరరావు తెలిపారు. కులం, మతం, ప్రాంతం చివరకు పార్టీని కూడా చూడకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నారని కొనియాడారు. గ్రామ అభివృద్ధి కోసం అందరూ కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీలో చేరిన నాయకులకు హోంమంత్రి సుచరిత శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ముగిసింది. ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తొలి పంచాయతీ దశ ఎన్నికలకు 2 రోజు పాలకొల్లు నియోజకవర్గంలో పాలకొల్లు మండలం, ఎలమంచిలి మండలం, పోడూరు మండలంలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. పాలకొల్లు మండలంలో చింతపర్రు, శివదేవుని చిక్కాల, తల్లపూడి, ఆగరు, బల్లిపాడు, దగ్గులూరు గ్రామాల్లో నామినేషన్లు ఊపందుకున్నాయి. చివరి రోజు కావడంతో అభ్యర్థులు తమ వెంట జనంతో వచ్చి నామినేషన్ వేశారు. సర్పంచ్గా నామినేషన్ వేసిన అభ్యర్థులు తమ గెలుపు ధీమా వ్యక్తం చేశారు.
పనిచేసి ఉన్నాను. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉషారాణి గారి టైంలో ఈ గ్రామ అభివృద్ధి కోసం సుమారుగా 70 లక్షల గ్రాంట్లు తీసుకొచ్చి మరి చెరువుకి అండర్ గ్రౌండ్ కింద వాటర్ వెళ్ళేలాగా పైప్ లైన్లు, సీసీ రోడ్లు చేసి ఉన్నాను. అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి 10 సంవత్సరాలకు పనిచేస్తున్నాను. ఈ 10 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారుగా సీసీ రోడ్లు 1,90 లక్షల రూపాయలు గ్రాంట్లు తీసుకొచ్చామని. అలాగే మరి సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హాస్పిటల్ 3 కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంతేకాకుండా తర్వాత నేను సర్పంచ్గా అవుతే మరి ఈ గ్రామానికి నా వంతుగా అంత అభివృద్ధి చేస్తాను. అంతేకాకుండా ఈ ఊరి సమస్య మంచినీళ్ళు, ఆ చెరువు కోసం నా అర్నూసులు కృషి చేసి ప్రభుత్వం మా నాయకులతో మాట్లాడి ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ముగిసింది. కిర్లంపూడి మండలం గోనేడ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా రెండో రోజు పెద్ద ఎత్తులో గోనేడపాలెం, తామరాడ, రామచంద్రాపురం నుండి తరలివచ్చి పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో గంగపుత్రుల సంఘం ఆందోళన చేపట్టారు. ర్యాలీలు, రాస్తారోకులు, ధర్నాలు నిర్వహించారు. తమ వృత్తిని కించపరిచేలా, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని ప్రధాన కార్యదర్శి బంగారి కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 6ను రద్దు చేసి 74 జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి తలసాని గంగపుత్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు పాక మధుసూదన్, గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి బంగారి కుమారస్వామి, కోశాధికారి లింగమూర్తి, ఉపకోశాధికారి జగన్నాథం, ఉపాధ్యక్షులు కూర బాలరాజు, అశోక్ కార్యవర్గ సభ్యులు, ఎన్ఐఎన్ కాలనీ, అశోక్ నగర్, నారపల్లి కార్యవర్గ సభ్యులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గంగపుత్రుల ఐక్యను పరిరక్షించాలి. జై గంగపుత్ర. 74 జీవోను పునరుద్ధరించాలి. 74 జీవోను వెంటనే పునరుద్ధరించాలి. జై గంగపుత్ర. మరి ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచారు. అదేవిధంగా మా అన్నగారు మరి ఈరోజు 102 ఆదివారాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ప్రతి ఆదివారం ఇక్కడ వారు మన బాబాసాహెబ్ గారికి మాలాధారణ చేసి వారు ఎంతో విధంగా మరి వాళ్ళను రోజు బాబాసాహెబ్ను గుర్తు చేస్తున్నారు. మరి ఈరోజు మేము కూడా మరి మాకు జరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కుల ప్రస్తావన రావడం జరిగింది కాబట్టి మా గంగపుత్ర సంఘానికి కూడా మరి ఉన్నటువంటి హక్కులను రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించాలని ఈరోజు మా నిరసన తెలియజేయటం ఇక్కడికి వచ్చేసాము. అన్నగారి దయ వలన
మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి అన్నగారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి బోడుప్పల్లో 4 కుల సంఘాలు ఉన్నాయి. బోడుప్పల్ గంగపుత్ర సంఘము, మరి ఎన్ఐఎన్ కాలనీ, మరి అలాగే అశోక్ నగర్, నారపల్లి ఈ కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కల్పించాలనుకుంటే వారికి మరో విధంగా కల్పించండి, కొత్త చట్టాన్ని తేండి, అంతేగాని మా పొట్ట మీద చెప్పకండి. ఇప్పటికే మధ్యలో వేలాడుతూ ఉన్నాము మేము. జై గంగపుత్ర, గంగను నమ్ముకొని పొద్దు ఎక్కగా పడవలో ప్రయాణించి పొద్దు దిగేదాకా వస్తారో లేదో తెలియని హుజూర్ నగర్ సీనియర్ జర్నలిస్ట్ సైదుల్ గౌడ్ పై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని సూర్యాపేట జిల్లా జర్నలిస్ట్ సంఘం నాయకులు అన్నారు. జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి జర్నలిస్టుల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొద్ది కాలంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో భూములు అన్యాక్రాంతం అయ్యాయని, దీనిలో అధికార పార్టీ పాత్రను వెలుగులోకి తెస్తున్న క్రమంలో వాటిని కప్పి పుచ్చేందుకు అధికార పార్టీ నాయకులే జర్నలిస్టుపై దాడి చేశారని ఆరోపించారు. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి వార్తా విలేకరిపై బెదిరింపు చర్యలకు పాల్పడ్డ విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేయించి దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మంచి క్యాప్ ధరించి మరి దాడులు తెగబడ్డారు. మరి ఎల్కే సైదుల్ గౌడ్ గత కొద్ది కాలంగా హుజూర్నగర్లో జరుగుతున్న అవినీతిపై మరి భూములపై అన్యాక్రాంతం అవుతున్నట్టు తన ఛానల్లో ప్రసారం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో దాడులు జరగడం చాలా శోచనీయం. ప్రభుత్వాలు వెంటనే మరి జర్నలిస్టులపై దాడులు జరిగిన వాటిని ఖండించి వారిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. వారధులుగా ఉంటున్నటువంటి జర్నలిస్టులు వారి యొక్క సమస్యలను భూములు అన్యాక్రాంతమవుతున్నాయని నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్టులపై అధికార పార్టీకి చెందిన వాళ్ళు దాడులు చేయడం శోచనీయం. దేశంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జర్నలిస్టులపై దాడులు జరగడం ఇది చాలా భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వారికి దాడులకు పాల్పడుతున్నారు. హుజూర్ నగర్లో జరిగిన సంఘటన బాధాకరం. వారికి దాడికి పాల్పడడం ముష్కరులను దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని మా జర్నలిస్ట్ పక్షాన రాత్రి హుజూర్ నగర్ పట్టణానికి చెందిన సీనియర్ రిపోర్టర్ ఎల్కే సైదుల్ గౌడ్ పైన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చేసినటువంటి దాడిని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు కొంతమంది జర్నలిస్టుల పట్ల అమానుషంగా మాట్లాడటం, చివరకు దాడులకు సైతం వీళ్ళు వెనకాలకుండా ఒక పట్టణంచేరి ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఇంటికి వచ్చి కాళ్ళు ఇరగొడతా, కాళ్ళు నరికేస్తాను అంటాడు. సైదిరెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి విలేకరులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు మాకు సమాచారం అందుతుంది. గత రాత్రి కూడా సైదిరెడ్డికి సంబంధించిన మనుషులు, హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డికి సంబంధించిన మనుషులు ఎల్కే సైదుల్ పైన దాడి చేసినట్టుగా మాకు సమాచారం అందుతుంది. కాబట్టి ఈ ముఖ్యమంత్రిని కానీ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మీరు తక్షణమే మీరు ఎంక్వైరీ చేయించండి, దీని మీద నిజానిజాలు బయటికి తీయండి, బాధ్యులపై కఠినంగా శిక్షించాలని చెప్పి మేము మంత్రి గారికి. నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండలం చిన్నవాల్గోడ్ గ్రామంలో రజక సంఘ సభ్యులు తెలంగాణ వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే విజీ గౌడ్, దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, సిరికొండ జెడ్పీటీసీ మాన్సింగ్, సొసైటీ చైర్మన్ మైలారం గంగారెడ్డి, గ్రామ సర్పంచ్ బొబ్బిల్ రాజు మరియు ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర రజక సంఘం కన్వీనర్ మానస గణేష్, జిల్లా అధ్యక్షుడు చింతకుంట శంకర్, బండి సురేష్, నాగేష్, వినయ్, గంగాధర్, శ్రీనివాస్ రమేష్, రమాదేవి, తులసి తదితరులు పాల్గొన్నారు. కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి ఆనాడు ఒక ఆడది గడప దాటి బయటకు వచ్చి దొరల్ని ఎదిరించి తాను పండించినటువంటి పంటను సాధించుకోవడానికి మొదలుపెట్టినటువంటి ఆ ఉద్యమము ఏ స్థాయికి చేరింది అని అంటే తెలంగాణ లోపల లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఆ ఐలమ్మ యొక్క గుర్తుగా ఈరోజు ఆమె
స్ఫూర్తిగా ఇక్కడ ఆమె నిలబెట్టుకొని ఆమెను రోజు చూస్తూ ఆమె యొక్క చేసినటువంటి ఘనతను స్ఫూర్తిగా తీసుకొని యువకులంతా కూడా రజకులంతా కూడా ముందుకు పోయి తమ హక్కుల సాధన కొరకు కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాను. జై నిర్మాణంలో ఎగ్జామ్ ప్రారంభోత్సవంలో సందర్భంగా ఇక్కడ వచ్చేసి ట్రాక్టర్ల మీద ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులు కూడా మంచిగా సహకరించారు. అలాగే నిజామాబాద్ మా రజక ఐక్యవేదిక జిల్లా బాడీ మొత్తం అందరు ఇక్కడ వచ్చి పాల్గొనడం జరిగింది. వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. అడ్డు వచ్చిన వారిపై పడి రక్కేస్తున్నాయి. గుంపులుగా చేరి ఒంటరిగా ఉన్న చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందిన ఘటన హైదరాబాద్లోని బహదూర్పుర ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పాత బస్తీలోని కిషన్ బాగ్ అసద్ బాబా నగర్కు చెందిన ఆటో డ్రైవర్ మహీనుద్దీన్ కుమారుడు మహ్మద్ అయాన్ ఆడుకోవడానికి మిత్రులతో కలిసి సమీప మూసీ పొలాల వద్దకు వెళ్లాడు. 6-7 వీధి కుక్కలు పిల్లలపై దాడికి దిగాయి. వారు వెంటనే పరుగు పెట్టి ఇళ్లకు చేరుకున్నారు. అయాన్ మాత్రం వాటికి చిక్కాడు. తలపైన గొంతుపైన కొరికాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. బహదూర్పుర సిఐ దుర్గా ప్రసాద్ బాలుడు తండ్రి బస్తీ జనం చేరుకోవడంతో వీధి కుక్కలు పరారయ్యాయి. అయాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి మార్చురికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో మోటార్ వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న 5 దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 21 బైకులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 11,30,000 రూపాయలు ఉంటుందని నర్సాపురం డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి తెలిపారు. భీమవరం పట్టణంలో తర్వాత పాలకోడేరులో ఈ మోటార్ వెహికల్స్ పోతారని చెప్పి మనకి తెలిసిన తర్వాత ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా భీమవరం 1 టౌన్ సిఐ గారు భగవాన్ గారు, అలాగే ఎస్ఐ శ్రీనివాస్ వెంకటేశ్వరరావు గారు, ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్స్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి నిందితుల దగ్గర 21 బైకులు స్వాధీనపరచుకోవడం అయింది. వాటి వాల్యూ 11,50,000 ఏంటంటే పంచాయతీలు మన నర్సాపురం సబ్ డివిజన్ ఫస్ట్ ఫేజ్ లో 239 మనకి పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీ ఎలక్షన్ అవుతున్నాయి. నిన్న, ఈ రోజు, రేపు 3 రోజులు కూడా నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఈ రోజు కొన్ని నామినేషన్లు ఎక్కువ పడే అవకాశం ఉంది. అలాగే రేపు కూడా పడతాయి. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత స్క్రూటినీలో అయిన తర్వాత కొంతమంది విత్డ్రాయల్స్ అయిన తర్వాత ఎంతమంది ఎన్ని అనానిమస్ అవుతాయి, ఎన్ని కంటెస్ట్ అవుతుంది, ఆ ఉన్న వాటిల్లో పోటీలో ఉన్నటువంటి పంచాయతీలు ఎన్నిటిలో సమస్యాత్మక గ్రామాలు అలా అత్యంత సమస్య గ్రామాలు తెలుస్తాయి. దాన్ని బట్టి మేము బందోబస్తు స్కేలు ప్రకారం వాళ్ళకి ఇక్కడ నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ శాఖ తరఫు నుంచి ప్రయత్నం చేస్తాం. అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కూడా ఒక టీమ్స్ పెట్టారు. అలాగే రెవెన్యూ వాళ్ళతో సమన్వయంతో పనిచేసి ఎలాంటి కోడ్ వైలేషన్ కూడా చూసుకుంటాం. అలాగే ఎన్నికల్లో మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం. డబ్బు తర్వాత మద్యం పంపిణీని కూడా అరికట్టడానికి మనకి స్పెషల్ టీమ్స్ చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఏదైనా ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మా వాట్సాప్ దాన్ని కానీ తర్వాత మాకు మెసేజ్ కానీ ఇస్తే ఇమ్మీడియట్గా ఒక మద్దతు నామినేషన్ దుర్గేష్ అదని తెలిసింది.
తాళాలు ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి 3 నెలల్లో వరుసగా 5 ఇళ్లలో చోరీలకు పాల్పడిన దొంగలను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎటువంటి క్లూ లేనప్పటికీ కేవలం సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులు మహమ్మద్ ఇబ్రహీంలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 12 లక్షల విలువ గల 35 తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండితో పాటు 10,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించామని మాదాపూర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. years, the native of road number 5 దేవకొండ బస్తీ 3 నెలల క్రితమే ఇక్కడ ఆదిత్య నగర్లో ఉంటున్నాడు. రెండో వ్యక్తి మహమ్మద్ ఇబ్రాహీం, ఇతని ఏజ్ కూడా 24 years. వీళ్ళిద్దరు కూడా ఫ్రెష్ అఫెండర్స్, అంటే కొత్తగా దొంగతనాన్ని నవంబర్ 2020 నుంచి స్టార్ట్ చేసినారు. ఈ నవంబర్ 2020 మంత్ నుంచి మనకు లాస్ట్ అఫెన్స్ వచ్చేసి 18th జనవరి వరకు దాదాపుగా 6 హౌస్ బ్రేకింగ్స్ దొంగతనాలు చేస్తారు డే టైము. ముఖ్యంగా దీంట్లో 4 కేసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి సంబంధించి, 2 కేసులు మియాపూర్ పోలీస్ స్టేషన్కి సంబంధించి. ముఖ్యంగా ఈ మియాపూర్ పోలీస్ సంబంధించిలో ఈ తల్లూరి ప్రసన్న కుమార్ అని చెప్పి వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బిజినెస్ పర్సన్స్. ఇంటికి మనకి హెచ్ఐసి మదినగూడ ఉషోదయ కాలనీలో ఉంటారు వీళ్ళు, ఫేజ్ 2లో. వాళ్ళ ఇంటికి లాక్ వేసి వాళ్ళు బిజినెస్ పరంగా కూకటిపల్లికి పోయినారు. మళ్ళీ రిటర్న్ వచ్చి చూసుకునే వాళ్ళకి వీళ్ళకు బ్యాక్ సైడ్ నుంచి డోర్ లాక్ బ్రేక్ చేసి దొంగతనం జరిగింది. ఇవన్నీ కూడా బంగారం పోయింది. మెయిన్గా ఈ కేసులో దాదాపుగా 32 తులాల బంగారం ఈ ఒక్క కేసులోనే పోయింది, 30 తులాల వరకు. తర్వాత సిల్వర్ ఒక 40 తులాల వరకు. దీంట్లో అమౌంట్ కూడా దాదాపు ₹1,00,000 వరకు పోయింది దీంట్లో. తర్వాత మిగతాది రాఘవేంద్ర కాలనీకి సంబంధించి ఆర్టీఓ ఆఫీస్ కొండాపూర్కి రైట్ సైడ్లో ఉన్న ఏరియాలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో 4 హౌజెస్లో దొంగతనం చేసినారు డిఫరెంట్ డేట్స్లో. మొత్తం 6 హౌస్ బ్రేకింగ్ కేసులు ఇద్దరి వల్ల డిటెక్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా నేపథ్యంలో మూతపడిన పాఠశాలలు, సోమవారం తెరుచుకోనున్న విద్యాసంస్థలు. ఆరోగ్య తెలంగాణ వైపు వడివడిగా అడుగులు, నిండు జీవితానికి 2 చుక్కలన్న మంత్రి సబిత. గుంటూరు జిల్లాలో భారీగా వైసీపీలోకి చేరికలు, కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి సుచరిత. ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం, 9వ తొలిదశ ఎన్నికలు సోమవారం నామినేషన్ల పరిశీలన. హైదరాబాద్ పాత బస్తీలో దారుణం, వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి. ఇవి బులెటిన్లో ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.